హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ టు మిడిల్ క్లాస్ అమ్మాయి ముచ్చట్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గీ అనమాట. హోమ్ మేడ్ గీ ఎలా తయారు చేసుకోవాలనేది నేను చెప్పబోతున్నాను. ఇక్కడ నేను 1 వీక్కి సరిపడా పాల మీద మీగడ అనేది స్టోర్ చేశాను అనమాట. మీరు పాల మీద మీగడ అనేది తీసుకోవచ్చు, పెరుగు మీదైనా తీసి స్టోర్ చేసుకోవచ్చు. అయితే నేను ఈజీ వేలో చెప్తాను కాబట్టి ఇక్కడ నేను గిన్నె తీసుకున్నాను, ఒక స్పూన్ తీసుకున్నాను అంతే. గిన్నెలో దాన్ని మీగడని యాడ్ చేసేసి స్పూన్ పెట్టి తిప్పడమే అనమాట. ఒక 10 to 15 minutes తిప్పితే చాలా అనమాట. మనకి వెన్నపూస అనేది వచ్చేస్తుంది, సపరేట్ అయిపోతుంది. మీరు ఇదే కావాలంటే మిక్సీలో యాడ్ చేసుకోవచ్చు. ఆ వెన్నపూసని మిక్సీలో యాడ్ చేసేసుకుని కొన్ని ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ యాడ్ చేసి తిప్పితే మీకు వెన్నపూస 2-3 minutesలో వచ్చేస్తుంది. కానీ అన్నీ ఎలాగ కడగాలి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇదే నాకు తెలిసి సింపుల్ ప్రాసెస్ అని చెప్తాను. కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే మాత్రం ఒక 10 minutes బయట పెట్టి చేసేసుకోండి. లేదు నార్మల్ ఫ్రీజర్లోది అయితే వెంటనే గిన్నెలోకి వేసేసుకొని చేసేసుకోవచ్చు మీరు. టిప్ ఏంటంటే కూలింగ్ ఉన్నప్పుడే చేసుకుంటే త్వరగా అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను తిప్పేసి కొన్ని వాటర్ యాడ్ చేద్దామని చెప్పేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేయగానే మీకు వెన్నపూస అనేది అలా పైకి వచ్చేస్తుంది. సో అలా పైకి వచ్చేసినప్పుడు కూలింగ్ వాటర్ లేవని చెప్పేసి నేను ఇక్కడ కొన్ని ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసి మిక్స్ చేశాను అనమాట. మీరు ఇదే మజ్జిగ కవ్వంతో చేయాలి అనుకుంటే స్పూన్ ప్లేస్లో మజ్జిగ కవ్వం యూస్ చేసి చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇది చేస్తున్నప్పుడు ఒకవేళ ఫెయిల్ అవ్వదు, ఆల్మోస్ట్ చెప్పినట్టు చేస్తే. ఒకవేళ ఫెయిల్ అయితే మీరు దీన్నే తీసుకుని అప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకుని అయినా చెయ్యొచ్చు. కానీ పారేయాల్సినంత అవసరం అయితే రాదనమాట. మళ్ళీ ఫ్రీజర్లో పెట్టాల్సినంత అవసరం కూడా రాదు. మిక్సీ జార్లో యాడ్ చేసేసి ఒక్క 2 minutes అలా చేసేస్తే వెన్నపూస అంతా వచ్చేస్తుంది. లేదు ఇలా చేసుకుంటే ఒక 10 to 15 minutesలో అనేది వచ్చేస్తుంది అనమాట వెన్నపూస. చూడండి నాకు వచ్చేసింది. నేను ఎలాంటి కూలింగ్ వాటర్ తప్ప ఇంకేం యూజ్ చేయలేదు, ఐస్ క్యూబ్స్ తప్ప. నాకు 15 minutes అయితే పట్టిందనమాట ఇది రావడానికి. ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తాను నేను. సపరేట్గా నెయ్యి కాసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకుని అందులోకి చిన్న చిన్నగా వెన్నపూస ముద్దలు అనేది యాడ్ చేసేసుకుంటాను. ఇక్కడ నేను వాష్ కూడా చేయలేదు, ఎందుకంటే నేను ఓన్లీ పాల మీద తీసాను. 1 వీకే స్టోర్ చేశాను, నాకు ఎలాంటి స్మెల్ అయితే రాదు. సో అందుకే నేను వాష్ చేయలేదు. మీరు దీనికన్నా ఎక్కువ రోజులు ఉంచితే కనుక ఒక్కసారి వాటర్లో వాష్ చేసేసుకుని యాడ్ చేసుకోండి. ఈ టిప్ అయితే చాలా మందికి యూజ్ అయిందనమాట. నాకు తెలిసిన వాళ్ళందరూ ఇలాగ ట్రై చేస్తున్నారు. మీకు కూడా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాన్ని అయితే నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశాను అనమాట. అడుగంటకుండా అదే స్పూన్తో మిక్స్ చేసేసుకుంటున్నాను. టైం లేనప్పుడు 1-2 స్పూన్లు ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవాలంటే ఈ మెథడ్ ట్రై చేయండి. వెంటనే నెయ్యి కావాలి అన్నప్పుడు కొంచెమే వెన్నపూస ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తే మీకు ఈజీగా వస్తుంది. కొంచెం వెన్నపూస కరిగింది అన్నప్పుడు నేను ఇందులో మెంతులు యాడ్ చేస్తున్నాను. ఉంటే మెంతులు యాడ్ చేసుకోండి, లేదా కొంచెం కరివేపాకన్నా యాడ్ చేసుకోండి స్మెల్ కోసం. నేను ఇప్పుడు దించే ముందల ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేశాను. నాకైతే ఇంత చాలు అనిపిస్తుంది, మరిగిపోయింది అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ వడకట్టేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం మరగాలంటే ఇంకొంచెం సేపు మీరు దీన్ని అనేది కొంచెం మరిగించుకొని వడకట్టుకుని స్టోర్ చేసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము. ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.